వందనాలండి. ఈరోజు 21 జనవరి. దేవుని శ్రేష్టత్వం. దేవుడు మాత్రమే గొప్ప దేవుడు. ఆయన గురించి ఈ పరలోక ప్రార్థనలో చివరి భాగం, రాజ్యం, శక్తి, మహిమ నీవై ఉన్నవి ఆమేన్ అంటాం కదా. పరలోక ప్రార్థన శక్తివంతమైన స్థుతితో ముగిస్తుంది. ఈ విధంగా చేయడం మనకు అలవాటుగా మారింది. ఈ స్థుతి మాటలు చివరిలో చాలా యుక్తంగా ఉన్నాయి అనటంలో ఏ అనుమానం లేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఈ వాక్యము మత్తయి, లూకాసు వార్తల యొక్క ప్రాచీన ప్రతులలో ఎక్కడా లేదు. బైబిల్లో లేదు కదా, మరి ఇదెందుకు యాడ్ చేసుకుంటున్నాం అనే దానికి ఒక అర్థం, ఒక మీనింగ్, ఎందుకు అలా చేశారు అని చూపిస్తాను మీకు. యేసుప్రభు మొదటిగా ఈ ప్రార్థన నేర్పినప్పుడు ఈ స్థుతి భాగం లేదు. 2-3 శతాబ్దాలలో మొదటిసారి ఇది కనపడుతుంది. అయినా ప్రార్థనకైతే ఒక ముగింపు కావాలి, లేకపోతే శోధన నుంచి మమ్మల్ని తప్పించు అని ఆ భయంతో అపవాది తంత్రములు మన చుట్టూ ఎల్లవెల్ల ఉంటాయేమో అన్న ఆలోచనలతో ఈ ప్రార్థనకు ముగింపు ఉంటుంది. ఆది సంఘంలోని మొదటి క్రైస్తవులు తమ తండ్రి ఎదుట చేసే ప్రార్థన భయంతో ముగించకుండా స్తుతి మాటలు దానికి జత చేశారు. అందుకనే ఇది యాడ్ అయిపోయింది. ఈ స్తుతి మాటలు యేసయ్య యొద్ద నుండి స్వయంగా రాకపోయినా ఇది బైబిల్ ఆధారితమైనదే. దావీదు రాజు మందిర నిర్మాణానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకున్న తర్వాత యెహోవాకు స్తోత్రం చెల్లిస్తూ, యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి అని మొదటి దినవృత్తాంతంలో 29:11 రాయబడి ఉంది. ఈ స్థుతుల ప్రతిధ్వని ఈ లోకము అంతమవ్వకముందు పరలోకంలో వినపడింది. అంటే మనము ప్రకటన గ్రంథం చదివినప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. ప్రకటన 5:12లో వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండ్రి అని అక్కడ 4 పెద్దలు, తర్వాత దేవదూతలు అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ యేసుప్రభువుని ఆరాధిస్తూ ఉండడం మనం చూస్తాం. ఈ స్థుతికి మేము కూడా ఏకీభవిస్తున్నామని చెప్పడంలో ఈ ప్రార్థన ముగించబడుతుంది. రాజ్యం, శక్తి, మహిమ నీవై ఉన్నవి ఆమేన్. ఆ మాట ఎంత మనల్ని సంతృప్తికరంగా, నిశ్చింతగా ఉండేటట్టు చేస్తాయి. మన ప్రార్థనలు ఆలకించి నెరవేర్చాడు అని చూసినప్పుడు మనం ఆయన స్తుతిస్తాం. అయితే మన మోకాళ్ళపై ఉండి భవిష్యత్తులో ఆయన చేయబోయే పనులు విశ్వాసంతో వీక్షించినప్పుడు ఆయన ఆరాధిస్తాం. నిత్యత్వము దృక్పథంతో మన ప్రార్థనలు చేస్తాం. విహంగ వీక్షణం ద్వారా మనం చూస్తే క్రీస్తు పాలనకు వ్యతిరేకంగా చెడ్డవారంతా, అవినీతిపరులంతా పోరాడినా ఆయన రాజ్యము మబ్బులు వీడుటకు ఎదురుచూస్తున్న సూర్యునిలా ఎదురుచూస్తుంది అని మనకు అర్థమవుతుంది. నిత్యత్వపు దృక్పథంతో మనల్ని ప్రేమించే ప్రేమామయుడు ఒకప్పుడు నిస్సహాయుడుగా పశువుల తొట్టిలో రోమీలు వేలాడదీసిన సిలువలో కనపడినా కూడా ఆయన శక్తి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. మానవ రాజ్యాలు కంపించిపోయి దేవుని మహిమ నిలుస్తుంది. మనకు నేర్పించబడినట్లు మనం ప్రార్థిస్తే ఆయన మహిమ, ఘనత, ప్రభావంలో ఒప్పుకున్నట్టే అవుతుంది. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడము మానకూడదు. ఆ స్థుతిలోనే మనకు బలం వస్తుంది. ఆరాధనలోనే మన దేవుడు ఎంత గొప్పవాడని తెలుస్తుంది. దానివల్ల మనం నిశ్చింతగా జీవించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసు నాయన, ప్రార్థించినప్పుడు మిమ్మల్ని స్తుతించడం కూడా ఎంత ప్రాముఖ్యమో మేము తెలుసుకున్నాం నాయన. మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, మీరే మాకు తోడయ్యండి, నడిపించమని తండ్రి, స్తుతించడం నేర్పించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.